సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. ప్రతి పోలీస్ స్టేషన్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రతి రాష్ట్ర సీఎస్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు ఈ విధంగా తీసుకుందంటే ఒకసారి కథనంలోకి వెళ్ళి చూద్దాం రండి. ప్రతి పోలీస్ స్టేషన్లను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు. సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అన్ని పోలీస్ స్టేషన్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. అధికారం ఉన్నవారికి, డబ్బులు ఉన్నవారికి పోలీసులు కొమ్ము కాస్తూ సామాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు మాత్రం పోవడం లేదు. కొన్ని పిఎస్లు ఏకంగా సెటిల్మెంట్కు అడ్డాగా మారుతున్నాయి. లాకప్ డెత్, బెదిరింపులు, వసూళ్లు, అక్రమార్కులకు అండదండగా ఉంటారనే ఆరోపణలతో ఆ వ్యవస్థపై నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. కొన్ని స్టేషన్లలో మాటల్లో చెప్పలేని ఘోరాలు కూడా జరుగుతున్నాయి. ఇలా పిఎస్లలో జరిగే ప్రతిదీ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో, తద్వారా సామాన్యులకు న్యాయం జరగాలనే యోచనలతో పిఎస్ల విషయంలో సుప్రీంకోర్టు జూలు విధించింది. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్ర సీఎస్లకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పనులు ఎంతవరకు జరిగాయో తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా ఆదేశించింది. మరి ఈ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారు? ఇది ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో వరుణించే అంశమని మేము అనుకుంటున్నాం. ఎందుకు ఏంటి అంటే నేడు సమాజంలో పోలీస్ అంటే చాలామంది భయపడేవారే ఎక్కువ. పోలీస్ అనేవారు మనకి రక్షణ ఇచ్చే రక్షకభటులు లాంటి వారు. కానీ పోలీసులు అధికారానికి, డబ్బుకి లొంగిపోయి వాళ్ళు అధికారులు చెప్పిన విధంగా చేసి మధ్యతరగతి కుటుంబాలను చింతావిధనం చేస్తున్నారు. ఈ విధంగా ఉంటే కొంతవరకైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఇంకా పదిలంగా ఉందనేది ఈ ఒక్క విషయంతో మనం తెలుసుకోవచ్చు. దేశ ప్రజల గురించి సుప్రీంకోర్టు ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా బాగుందని మేము అనుకుంటున్నాం. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.